హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. పొద్దున్నే 5:40కి అంతా వాకింగ్కి వెళ్ళిపోయాను. ఈ మధ్యన కొంచెం ఎర్లీగా వెళ్దాము, ఇంకా 5:15 లోపలే వెళ్ళి 6:30కి అంతా వద్దామని అనుకుంటున్నాను, కానీ అస్సలు లేవలేకపోతున్నాను. మోరోవర్ ఇంకొకటి ఏంటంటే, ఏంటో 2 days నుంచి కొంచెం లేట్గా అవుతుంది. నిద్ర కూడా కొంచెం లేట్గా పడుకుంటున్నాం అనమాట, అందుకని చెప్పి లేవలేకపోతున్నాను. ఇంకా కొంచెం అలవాటు అయితే కొత్త ఆఫీసు కొంచెం త్వరగానే లేద్దాము అని డిసైడ్ అయ్యాను. పొద్దున్నే వాకింగ్ చేయడం వల్ల చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి కదండి, అది అందరికీ మనకు తెలుసు. ఎంత పొద్దున్నైతే అంత పొద్దున్న లేవడం మంచిది అని. సో వాకింగ్ అయిపోయిన తర్వాత కిందకి వెళ్ళిపోయాను. ఏవైతే మొక్కలకి ఎండిపోయిన ఆకులు ఉన్నాయో అవి తీసేసాను. శుక్రవారం అని చెప్పాను కదా, వాచ్మెన్ ఈరోజు మాకు తడిగుడ్డలు పెట్టాలన్నమాట. అంటే తడిగుడ్డలు తుడవాలి. సో అది ఇంకా తుడవలేదు ఏంటా అని అనుకున్నాను, కానీ 8:30కి మేము తుడుచుకున్నాక వచ్చారనమాట వాళ్ళు తుడవడానికి. ఇంకొద్దని చెప్పేసి అన్నాను. యాక్చువల్గా వాచ్మెన్ తుడిసిన తర్వాత మళ్ళీ మేము తుడుచుకుంటాము, మాకు కొంచెం నీట్గా అనిపిస్తుంది కదా, అందుకని చెప్పి. అస్సలు తుడుసుడు కడుగుడు విషయంలో నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వను నిజం చెప్పాలంటే. ఇగో మొక్కలైతే ఇలా ఉన్నాయండి. పొద్దున్న వెదర్ అయితే కొంచెం చల్లగానే ఉంది. ఈరోజు వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి వెదర్ ఫోర్కాస్ట్లో ఉందన్నమాట. బయట మొక్కల్లో ఉన్న ఎండిపోయిన ఆకులు అయితే కొన్ని తీసాను. యాక్చువల్గా చెప్పాను కదా 6:30కి అంతా కిందకు వచ్చేసానని. ఆంటీ 6:45కి వచ్చేసింది అనమాట. నేను జస్ట్ ఇక్కడ బాల్కనీలో 2 చోట్ల మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూస్తున్నాను. వీటికైతే 2 days నుంచి నీళ్ళే పోయలేదు. శనివారం నాడు కూడా పోయలేదన్నమాట. సాయంత్రం నుంచి పోసాను శనివారం కూడా. సో ఈ వీడియో నేను ఈరోజే ఎడిట్ చేశానండి, మర్చిపోయానండోయ్. ఈ మధ్య నేను షూ వేసుకొని వెళ్తున్నాను వాకింగ్ చేయడానికి. ఎందుకు అనంటే, చెప్పులు వేసుకుంటుంటే బాగా కాళ్ళు పగిలిపోయినాయి అనమాట. అంటే ఏం చెప్పాలి, నాకు ఎక్కువ పగిలిపోతాయి, ఇంకా ఎక్కువ పగిలిపోయినాయి. అందుకని చెప్పేసి ఇంకా షూ వేసుకొని వెళ్తున్నాను అనమాట. అదేంటో తెలియదు కానీ నాకు ఈ మొక్కను చూస్తే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఎండిపోయిన ఆకులు కట్ చేస్తాను, అప్పటి నుంచి కొంచెం మంచిగానే ఉంది ఇది. కానీ రెగ్యులర్గా వాటర్ కొంచెం కొంచెం ఇస్తానే ఉండాలన్నమాట దీనికి. ఇంకా లోపలికి వచ్చేసాను. ఇది జస్ట్ చూస్తున్నాను, ఆంటీ వచ్చింది అనమాట. ఎండిపోయిన ఆకులు తీద్దామని అనుకుంటున్నాను ఇక్కడ, కానీ ఇంకా కొంచెం ఎండలు ఉంటాయి కదా జూన్ వరకు. ఇంకా ఎండలు అయిపోయిన తర్వాత మొత్తం ఎండిపోయిన ఆకులన్నీ కట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. కనకాంబరం మొక్కలు ఉన్నాయి కదా ఈ పక్కన, అందులో ఒకటి చచ్చిపోయిందండి. మేబీ వాటర్ ఎక్కువైపోయి చచ్చిపోయిందేమో అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఈ అన్ని ఆకులు ఇందులో పడుతున్నాయి కదా అని చెప్పి ఈ ఆకులన్నీ తీసాను అనమాట. సో ఒకటి చచ్చిపోయింది చూసారా, ఇంకొకటి అయితే బాగానే ఉంది. గులాబీ మొక్కలు అయితే 2 కనకాంబరం మొక్కలు ఉన్నాయి. అవి కూడా తెచ్చి ఇందులోనే వేద్దాము, ఇందులో పాతుదామని అనుకుంటున్నాను. ఇంక తీసేద్దామని అనుకుంటున్నా, కానీ ఒక్కొక్కసారి ఏంటి అని అంటే మళ్ళీ పుంజుకుంటుంది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఉంచాను. ఇంకా ఆంటీ వచ్చింది, తన పని తను చేసుకుంటుంది, నా పని నేను చేసుకుంటున్నాను. నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను, పెసరట్టు. యాక్చువల్గా మా వదిన చెప్పింది పల్సెస్తో ఎక్కువ బ్రేక్ఫాస్ట్ చేసుకోమని చెప్పి, ఇన్స్టెడ్ ఆఫ్ ఇడ్లీ పిండి. అందుకని చెప్పేసి రకరకాల పప్పులతో అట్లు అలా వేస్తూ ఉంటాను అనమాట. ఈరోజైతే పెసరట్టు చేశాను. అలాగే ఫస్ట్ టైం నేను బెల్లంతో కాఫీ పెట్టానండి. కాఫీ అయితే బెల్లంతో ఎప్పుడు పెట్టలేదు, టీ పెట్టాను. కానీ టీ పొడి లేదు, పంచదార లేదు అని ఇలా చదువుతూ ఉన్నాను అనమాట. ఆంటీ అంటుంది, పోతే పోనీలేమ్మా, లేకపోతే లేకపోయిందిలే, పెట్టుకో అంటుంది. ఎందుకు ఆ 2 లేకపోతే కాఫీలో బెల్లం పొడి వేసుకొని తాగితే ఎలా ఉంటుందా అని ట్రై చేశాను అనమాట. నిజం చెప్తున్నానండి, లిటరల్గా కాఫీ వాసనే రాలేదు తెలుసా, బెల్లం వాసన వచ్చింది. మోరోవర్ ఇంకొకటి ఏంటంటే, ఎంత బెల్లం వేసినా కానీ ఏంటో నాకు తీయగా లేదనమాట. అలా అనిపించింది. బాగానే ఉందిలే, కానీ కాఫీ వాసన అయితే అస్సలు రాలేదు. డికాషన్ ఓన్లీ బెల్లం వాసన వచ్చిందనమాట. ఇంకా ఊడ్చుకొని కాఫీ తాగేసి తుడుచుకుని ఆ తర్వాత ఆంటీ గిన్నెలు కడిగింది.
ఇంకా మేము రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయాను. తర్వాత సాయంత్రం అండి, ఇది నేను మీకు చెప్పాను కదా చెదపట్టింది, పురుగులు వచ్చినాయి అని చెప్పి టెన్షన్ ఉంది అని. అయితే నేను లాస్ట్ టైం చెదమందు కొట్టించాను కదా జనవరిలో, ఆ అబ్బాయికే ఫోన్ చేశాను అనమాట. ఎందుకంటే వాళ్ళు చెప్పారు నాకు 1 year వరకు ఇది ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పి. సో తనకే ఫోన్ చేసి పిలిపించాను అనమాట. మోరోవర్ ఇది ఇంకొకటి ఏంటి అని అంటే, పైన వచ్చింది కింద రాలేదన్నమాట. ఈ మధ్యలో ఉన్న బీరువాలో బట్టలన్నీ తీసేసి దివాన్ మీద పెట్టాను. ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి సోర్స్ అనేది చూస్తున్నాడు అనమాట. సో బట్టలన్నీ తీసేసాను కదా, తను చెప్తున్నాడు అనమాట, మీరు తలుపులు తీసి పెట్టాలి అప్పుడప్పుడు అయినా, మీరు తలుపులు మూసుకొని ఉంటున్నారు కాబట్టి చెదపట్టింది, ఎక్కడికి వెళ్ళాలి అనే ప్లేస్ లేదు దానికి అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఇంకా మొత్తం అంతా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. నాకు ఇంకొక భయం ఏంటి అని అంటే, మళ్ళీ ఇది కాకుండా ఇంకా ఎక్కడైనా వచ్చిందా అని చెప్పి మొత్తం చెక్ చేయమని చెప్పాను అనమాట. పాపం తను చెక్ చేశాడు. ఇదిగో ఇప్పుడు పర్టికులర్గా చూస్తున్నాడు కదా, ఆ పార్ట్లో వచ్చిందనమాట చెద, కొంచెమే వచ్చిందంట. అందుకని చెప్పేసి డ్రిల్లింగ్ గట్టా ఏమీ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ స్ప్రే చేస్తే సరిపోతుంది అనేసి అన్నాడు అనమాట. తనకి చెప్పాను వచ్చేటప్పుడు తన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ తీసుకుని రమ్మని చెప్పాను అనమాట. అలాగే తెచ్చాడు పాపం తను కూడా. కానీ నేను ఎక్కడ పట్టింది అనేది తను చెప్తున్నా తనకు అర్థం కాదు కదా. ఇంకా బీరువాలో కవర్స్ వేస్తాను కదా, కవర్స్ తీసి ఇచ్చాడు అనమాట. యాక్చువల్గా తనే చెప్పాడు నాకు, పేపర్స్ వేసుకోకూడదు, ప్లాస్టిక్ వేసుకోవాలి, పేపర్ వేసుకుంటే చెమ్మ పడితే ఆ చెమ్మ వల్ల కూడా చెదొస్తుంది అని చెప్పేసి అని అన్నాడు అనమాట. ఇంక అందుకని చెప్పి చాలా ఇయర్స్ నుంచి ప్లాస్టిక్కే వేస్తున్నాను కవర్స్ కింద. ఇదిగో మందు కొడటానికి రెడీ అవుతున్నాడు. కొంచెం తనకి టర్మైట్ మందు ఉంటుంది కదా, దాంట్లో నీళ్లు కలిపి ఆ టర్మైట్ మందు మొత్తం అంతా స్ప్రే చేశాడనమాట. ఇది స్ప్రే బాటిల్, నాకు కూడా ఇలాంటి స్ప్రే బాటిల్ కావాలి అని చెప్పి 1500 అంట. ఇది 5 లీటర్ల స్ప్రే బాటిల్ అంట. ఇది మొక్కలకి నీళ్ళు కొట్టుకోవడానికి పనిచేస్తుంది కదా అని అన్నాను, కానీ ఎందుకులే మళ్ళీ ఈ కాడలు అవి ఇవి అని చెప్పేసి వద్దని చెప్పి అనుకున్నాను. మంచిగా ఉంది కానీ స్ప్రే బాటిల్. సో తను ఇంకా రెడీ అవుతున్నాడు కదా స్ప్రే చేయడానికి. ఇంకొకటి ఏంటంటే, కరెక్ట్గా ఎక్కడైతే వచ్చిందో అక్కడొక్కటే కొట్టకుండా మంచిగా ఏం చేశాడంటే, మొత్తం ఈ బీరువా అంతటా కొట్టాడనమాట. పైన ఫస్ట్ 3 ఉన్నాయి కదా, అది ఏంటి అని అంటే సన్సైడ్ అనమాట. మోస్ట్లీ సన్సైడ్ అంటే అందరికీ తెలుస్తుందేమో అనుకుంటున్నాను. మిద్దె అంటారు ఇక్కడైతే, మేమైతే సన్సైడ్ అనుకుంటాము. సన్సైడ్ మీద అయితే 2 రూమ్స్లోనూ ఉంటుంది, కానీ నేనైతే ఏం పెట్టను, జస్ట్ అలా క్లోజ్డ్ ఉంటుంది అంతే అనమాట. ఆ సన్సైడ్ తలుపులన్నా అప్పుడప్పుడు తీసి పెట్టు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట తను. అదేంటంటే ఇంకొకటి, ఆఫీస్కి వెళ్ళినప్పుడన్నా తీసి పెట్టండి, అత్తమాటు వేసి ఉంచకూడదు అని చెప్పాడనమాట. ఇంక ఇప్పటి నుంచి అప్పుడప్పుడు ఆ తలుపులు కూడా తీసి పెట్టాలి. ఇంకా అదే డిసైడ్ అయ్యాను. చెదపట్టింది అని అంటే చాలా కష్టం కదండి. ఇదిగో ఇప్పుడు ఎక్కడైతే స్ప్రే చేస్తున్నాడో అక్కడి నుంచి వచ్చిందనమాట చెదపురుగులు. పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి, లాస్ట్లో మీకు కూడా తెలుస్తుంది. లైవ్లో ఉన్నాయన్నమాట. అయితే చెప్తున్నాడు ఇప్పుడప్పుడే. ఇంకా ఈరోజు అంటే ఇది నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత చేపించాను, ఆల్మోస్ట్ 10 అయిందనమాట. ఆ రోజు తను చేసి వెళ్ళేసరికి. ఇంకా ఈరోజు ఏమి ఇలాగే ఉంచేసి రేపు క్లీన్ చేసుకుని బట్టలు సర్దుకోండి అని చెప్పేసి అన్నాడు. ఇదేమో ఈ బీరువాలో మొత్తం కొట్టాడనమాట, గోడలకి పైన అంతా కూడా. అలాగే పక్కన ఇంకా తలుపులు తీసిన తర్వాత ఇవి ఉంటుంది కదా, అక్కడ కూడా కొట్టాడు. ఇక్కడ ఒకటే కాకుండా ఇంకా పైన సన్సైడ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా కొట్టేశాడు అనమాట. సన్సైడ్ నుంచే వచ్చినాయా అంటే ఎలా వచ్చినాయి అంటే వాళ్ళకి తెలుస్తుంది కదా, అసలు సోర్సే లేదు వాటికి. ఎందుకంటే మనకి ముందర కొట్టినప్పుడు దగ్గరగా చిల్లులు పెట్టి కొట్టారనమాట వాళ్ళు. అయినా కానీ ఎక్కడి నుంచి వచ్చిందా అని నాకు కూడా టెన్షనే అది. అయితే తను చెప్పిన రీజన్ ఏంటి అని అంటే, గోడల మధ్యలో నుంచి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయంట వాటికి.
అమ్మా ఇలా కూడా ఉంటాయా అని అనుకున్నాను. నేను ఎప్పుడప్పుడు ఇలా చూస్తూనే ఉంటానండి. ఆల్రెడీ ఒకసారి వంటగదిలో వచ్చి చాలా పెద్దగానే డ్యామేజ్ అయితే ఒక 5,000 ఖర్చు అయ్యింది దానికి. ఇప్పుడు ఈ బీరువాలు ఇలాంటివి ఏమన్నా పోయినాయి అని అంటే కొంచెం కష్టమే కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. మ్యాక్సిమం నేను ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడు చూసుకుంటూనే ఉంటాను, ఎందుకంటే తుడుస్తూనే ఉంటాను కదా ఎప్పుడు కూడా. సో మంచిగానే చూసుకున్నానులే అని అనిపించింది. ఇప్పుడే స్టార్ట్ అయిందంట, అంత ఎక్కువ అయితే ఏమీ లేవు, కొన్నే ఉన్నాయి. కానీ కొంచెం ఎర్లీగా డిటెక్ట్ చేసామన్నమాట. కొంచెం జాగ్రత్తగానే ఉండాలండి బాబు. డబ్బుల గురించి కాదు కానీ ఇంట్లో ఎవరుండి చేపిస్తారు, ఇప్పుడు ఖాళీగా ఏం లేం కదా. నేను ఈ ఇంటికి వచ్చినప్పుడు కూడా ఆల్మోస్ట్ ఒక 15 రోజులు లీవ్ పెట్టి దగ్గరుండి ఇవన్నీ చేపించుకుని సర్దుకుని సర్దక అలాగ చేసుకుని అప్పుడు మళ్ళీ రీజాయిన్ అయ్యాను అనమాట. ఒక 2 వారాలు అయితే లీవ్ తీసుకున్నాను ఈ ఇంటికి షిఫ్ట్ అయినప్పుడు. ఎందుకంటే మంచిగా చేయలేదు, మంచిగా అంటే ఇంకా కంప్లీట్ అవ్వకుండా షిఫ్ట్ అయిపోయామన్నమాట. చేసిన తప్పు అయితే అది. మందు కొట్టేశాడు, ఇంకా ఈ మందు కొట్టేసి మిగిలిన మందుని పాడేస్తున్నాడు అనమాట. అయితే నేను చెప్పాను, నాకు కూడా కొంచెం మందు ఇవ్వయ్యో, ఎందుకు అని అంటే ఏమన్నా కనిపిస్తే దాని మీద చెద మీద నేను కొట్టేస్తాను, మందు స్ప్రే చేసేస్తాను అని అన్నాను అనమాట. ఇంక తిన్న బ్యాగ్ అంతా సర్దుకుని నాకు కూడా కొంచెం చెదమంది ఇచ్చాడు. నేను లాస్ట్ టైం కూడా ఇచ్చాడులేండి కొట్టమని చెప్పి, ఎందుకంటే లాస్ట్ టైం చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇంకా ఈసారి కూడా ఇచ్చాడనమాట చెదమందు, ఎలా కొట్టాలో కూడా చెప్పాడు. మోరోవర్ ఏంటంటే వాళ్ళు వాడేవి ఏవి మనకు చూపించరాళ్ళు, కాకపోతే నాకైతే ఇచ్చాడనమాట కొంచెం మందు. ఇది సేఫ్గా నేను సేఫ్ గార్డ్ చేసుకోవడానికి ఉంచుకున్నాను అనమాట, ఎప్పుడన్నా కనిపిస్తే కొట్టడానికి. వంటగదిలో కొంచెం ఎక్కువ వచ్చింది లాస్ట్ టైము, ఇప్పుడైతే చాలా తక్కువ వచ్చింది. నీళ్ళు కలుపుతారండి చెదమందులో, ఇదిగో పాలులాగా ఉన్నాయి చూసారా, ఇదే అనమాట చెదమందు. ఇందులో పోయించుకున్నాను కొంచెము, మ్యాక్సిమం ఒక 1.5 లీటర్ అలాగా కలిపారనమాట వాటరు. ఇప్పుడు తను ఏదైతే డబ్బా పట్టుకెళ్తున్నాడో అదే మెయిన్ చెదమంది అనమాట. ఇంకా నాకు కూడా కొంచెం ఇచ్చేసి చేతులు కడిగేసుకున్నాడు అనమాట. ఇగో ఈ బట్టలన్నీ తీసి అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ పెట్టాను. హాల్ అంతా బట్టలే ఈరోజు అయితే. చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. టైం ఆల్మోస్ట్ 10 అవుతుందన్నమాట. ఇంకా నాకు కూడా చాలా టయర్డ్గా అనిపిస్తుంది, ఎప్పుడు పడుకుందామా అని అనిపిస్తుంది అనమాట. ఇంకా తినను పంపించేసి కొంచెం సేపు కూర్చుని టీవీ చూసి ప్రశాంతంగా ఆ తర్వాత పడుకున్నాను. మనకి ఎలా ఉంటే అసలు నిద్రే రాదు కదా బేసిక్గా. ఇంక పొద్దున్నే 5:30కి లేచాను అనమాట. 10:30కో 10:45కో పడుకున్నాను. సో 5:30కి లేచాను ఈరోజు శనివారం నాడు. ఇంకా 5:30 నుంచి 7 వరకు మనకి సర్దుకోవడమే సరిపోయింది. ఇంకో తను మందు కొట్టిన తర్వాత ఇలా ఉందన్నమాట. నాకు ఈ బీరువానే ప్రాబ్లము మధ్యలోది. మొత్తం బీరువా అంతా కొట్టాడు, గోడల వారంతా కొట్టాడు, కిందంతా కొట్టాడనమాట. కొంచెం సేఫ్గా ఉంటుంది అని అనుకుంటున్నా. ఇదేనండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకొక వీడియోతో కలుస్తా.